4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలుగునాట ఎన్టీఆర్, చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ అద్భుత విజయం సాధించారు సార్. చిరంజీవి కూడా అధికారం దక్కించుకోకపోయినా 2 బలమైన పార్టీలు 2009లో కాంగ్రెస్ అండ్ టీడీపీ, ఈ 2 బలమైన పార్టీలతో పోటీ పడి 18% ఓట్ షేర్ అండ్ 18 సీట్స్ సాధించుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, కూటమి విజయంలో కీలక పాత్ర జనసేనది. అయినా కూడా చిరంజీవి, ఎన్టీఆర్లు సాధించిన విజయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు సాధించలేకపోయారు? ఈ ముగ్గురికే పరిమితం కావద్దు, చాలా మంచి క్వశ్చన్. కానీ ఇది ఈ ముగ్గురే కాదు, తమిళనాట మీరు తీసుకుంటే ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత బాగా సక్సెస్ అయ్యారు. విజయకాంత్ మీడియం సక్సెస్, రజనీకాంత్, కమల్ హాసన్ ఫెయిల్యూర్. సేమ్ మీరు కంపారిజన్ చూడండి. సో మీకు ఎంజి రామచంద్రన్, జయలలిత సినిమా రంగంలో ఒక తిరుగులేని స్టార్స్. కరుణానిధి ఒక రచయిత, సినిమా పర్సనాలిటీ, స్క్రిప్ట్ రైటరు. మీకు విజయకాంత్ కొంత సక్సెస్ అయ్యాడు, ఈవెన్ చిరంజీవి స్థాయిలోనే కొంత రిజల్ట్ వచ్చింది, తర్వాత పోగొట్టుకున్నాడు. సేమ్ ప్రజారాజ్యం చిరంజీవి ఎలా పోగొట్టుకున్నాడో విజయకాంత్ కూడా అలాగే పోగొట్టుకున్నాడు. ఒక దశలో ఏడీఎంకే డిఎంకేలలో థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతారన్నారు. రజనీకాంత్ అయితే పార్టీ పెట్టకముందే అదృశ్యమయ్యాడు. కమల్ హాసన్ వాస్తవంగా రజనీకాంత్తో పోలిస్తే కమల్ హాసన్కి ఒక పొలిటికల్ విజన్ ఉన్న నాయకుడు. మీరు కమల్ హాసన్ ఎంఎన్ఎం పెట్టినప్పుడు ఆయన ఉపన్యాసాలు చూడండి, చాలా స్పష్టంగా ఈ నోస్ వాట్ ఈజ్, మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అని ప్రకటించాడు ఓపెన్గా. సో కానీ కమల్ హాసన్కు అంతటి విజన్ ఉన్నా కూడా ఆయన ప్రభావం చూపలేకపోయాడు. మరి ఎందుకు ఈ తేడా? సో సేమ్ మీకు తెలుగునాట ఏ రకమైన కంపారిజన్ అయితే ఉందో ఆ రకమైన కంపారిజన్ మీకు తమిళనాట కూడా ఉంది. మరి సినిమా హీరోలాగా వాళ్ళ పాపులారిటీ చూస్తే పవన్ కళ్యాణ్ ఏమీ తక్కువవాడు కాదు. అఫ్కోర్స్ రామారావుతో, చిరంజీవితో పవన్ కళ్యాణ్ మనం పోల్చడం, వివిధ దశల్లో ఒక ఉన్న హీరోలను మనం కంపేర్ చేయకూడదు. బట్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఈ ముగ్గురిలో మనం పవన్ కళ్యాణ్ అయితే ఏమాత్రం తక్కువైతే కాదు. ఎక్కువ నా కాదా అనే చర్చ కూడా అనవసరం. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ సర్టన్లీ నాట్ లెస్ పాపులర్, అంతవరకు అయితే గ్యారంటీ కదా. మీకు అది కూడా గమనించండి, తమిళనాట ఎంజీఆర్, జయలలితలతో పోల్చితే మీకు విజయకాంత్ కానీ ఈవెన్ మీకు రజనీకాంత్ ఏం తక్కువ పాపులరా? కమల్ హాసన్ తక్కువ పాపులరా? అందులో రజనీకాంత్ అయితే అందరికన్నా ఎక్కువ పాపులర్. మీకు ఎంజీఆర్, జయలలితతో పోల్చగలిగిన పాపులారిటీ ఉన్నటువంటి నటుడు. ఇప్పుడు విజయ్ వస్తున్నాడు, ఏమవుతుందో చూడాలి. టీవీకి ప్రశాంత్ కిషోర్ నేను ఆయన ముఖ్యమంత్రి చేస్తానని ముందుకు వచ్చాడు. సో ఇవన్నీ అంటే ఈ తేడా ఎందుకు వస్తుంది అంటే, మనకు పొలిటికల్ డిస్కోర్స్ ఎనాలిసిస్లో అర్థం కావాల్సింది సినిమా వరకే రాజకీయాల్ని చూడకూడదు. రాజకీయాల్లో సినిమా ఒక అస్తిత్వాన్ని ఇస్తుంది, కానీ సినిమా మాత్రమే రాజకీయం కాదు. అంటే ఫిలిమీ ఐడెంటిటీ సబ్స్యూమ్స్ ఇన్ టు ద పొలిటికల్ ఐడెంటిటీ, బట్ పొలిటికల్ ఐడెంటిటీ ఈజ్ మచ్ అబోవ్ ద ఫిలిమీ ఐడెంటిటీ. మ్యాథమెటిక్స్ భాషలో చెప్పాలంటే సబ్సెట్, సూపర్ సెట్ అంటారు. ఫిలిమీ ఐడెంటిటీ ద సబ్సెట్ ఆఫ్ పొలిటికల్ ఐడెంటిటీ, పొలిటికల్ ఐడెంటిటీ ద సూపర్ సెట్ ఆఫ్ ఫిలిమీ ఐడెంటిటీ. అంటే ఫిలిమీ ఐడెంటిటీ ఒక్కటే సరిపోదు. ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అవ్వటానికి ఆయన ఏ రకమైన విజన్తో వచ్చాడు, ఏ రకమైన రాజకీయ పరిస్థితుల్లో వచ్చాడు, ఏ పొలిటికల్ కాంటెక్స్ట్లో ఏ స్పేస్ ఆక్రమించుకున్నాడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినట్లే చిరంజీవి కూడా ఎన్నికలకు ముందు పార్టీ పెట్టాడు. కానీ పార్టీ పెట్టింది ఎన్నికలకు ముందే, ఎన్టీ రామారావు అంతటి ప్రజాదరణ కలిగిన నటుడే. కానీ పొలిటికల్ కాంటెక్స్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. రామారావు పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయంలో ప్రతిపక్షాలు, జనతా పార్టీ లాంటి పార్టీలు, కమ్యూనిస్టులు ఉన్నా ఎవరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రమంతటా ఉన్న 294 సీట్లలో పోటీ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామన్న కాన్ఫిడెన్స్ కూడా ప్రజలకు ఇచ్చే పరిస్థితులు లేరు. అలాంటి పరిస్థితుల్లో రామారావు రంగంలో ప్రవేశించారు. మీకు కర్ణాటకలో ఇదే సమయంలో దాదాపు అదే పీరియడ్లో మీరు గమనిస్తే కాంగ్రెస్ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎన్టీ రామారావు లేడు. అంటే కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకత అది.
ఇది 80స్లో ఎర్లీ 80స్లో మన తెలుగునాట స్టార్ట్ అయింది. మీకు నార్త్లో అయితే లేట్ 60s ఎర్లీ 70స్లోనే స్టార్ట్ అయింది కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత. కానీ మీకు యాంటీ ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా నార్త్లో ప్రభావం చూపాయి. సౌత్కి వచ్చే వరకు సమయం పట్టింది. సో మీకు ఎర్లీ 80స్లో ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఛాలెంజ్ చేసి ఛాంపియన్ చేసి ఒక కాన్ఫిడెన్స్ను పొలిటికల్గా మేము కాంగ్రెస్ను ఓడించగలం అనే విశ్వాసాన్ని ఇవ్వగలిగిన పాన్ ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తించగలిగిన నాయకుడు ప్రతిపక్ష శిబిరంలో లేని సమయంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. ఆయనకున్న విశేష జనాదరణ, ఆయనకున్న మీడియా మద్దతు, ఆయనకున్న అద్భుత వాక్చాతుర్యము ఇవన్నీ పనిచేశాయి. దాంతోపాటు కమ్మ పొలిటికల్ ఆస్పిరేషన్స్, ఎందుకంటే కమ్మాసు ఆంధ్రప్రదేశ్ సమాజంలో చాలా బలమున్న వర్గం, చాలా ఎంటర్ప్రెన్యూరల్ కాస్ట్, చాలా మీకు బిజినెస్ ఎకానమీలో వండర్ఫుల్ విజయాలు సాధించినటువంటి కాస్ట్. కానీ అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పాలిటిక్స్లో రెడ్డిస్ డామినేషన్ చేసి కమ్మాస్ మీకు మార్జిన్లో చెప్పారు. మీకు చూడండి, ప్రఖ్యాత కమ్మ నాయకులు కాంగ్రెస్లో కనబడరు. మీకు రేర్, ఒకరిద్దరు లెక్కలు పెట్టుకోవాలి మనం. వాళ్ళ పేర్లు ఇప్పుడు పెద్ద నాయకుల పేర్లను కులాలతో మనం లెక్క పెట్టడం బాగుండదు కనుక నేను పేర్లు చెప్పడం లేదు, కానీ వెరీ నెగ్లిజిబుల్. సో అప్పుడు అంటే ఎకనామిక్ పవర్ ఉండి, సోషల్ ఎస్టీమ్ ఉండి, మొబిలిటీ ఉండి, ఫార్వర్డ్ లుకింగ్ థింకింగ్ ఉండి, ఎంటర్ప్రెన్యూరల్ క్యారెక్టర్ ఉండి, అన్నీ ఉండి కూడా పొలిటికల్గా డామినేషన్ లేదు. సో సహజంగానే ఇది పొలిటికల్ అర్జ్ క్రియేట్ చేసింది. ఆ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు ఓన్ చేసుకుంది. కానీ ఎన్టీ రామారావు ఇమేజ్ కమ్మాస్కే పరిమితం కాదు. ఎన్టీ రామారావు కమ్మాస్ ఒక్కరే ఓన్ చేసుకోలే. సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా రామారావులో కాంగ్రెస్ను ఓడించగల బలమైన నాయకుని చూసింది. యాంటీ కాంగ్రెసిజం రామారావు ఐడెంటిటీగా మారింది. అందుకే రామారావు పొలిటికల్ క్యారియర్లో కూడా మీరు తర్వాత చూడండి, ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కాగలిగాడు. ఆయన కాంగ్రెస్ ఇతర రాజకీయాలకు దేశవ్యాప్త ప్రతినిధి కాగలిగాడు. బహుశా లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ జరిగి ఉండకపోతే రామారావు ప్రధానమంత్రి అయ్యేవాడు. మీకు ఖచ్చితంగా ఎన్టీ రామారావు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా అయ్యేవాడు. సో అలాంటి స్థాయికి మీరు విజయవాడలో అపోజిషన్ కాంక్లేవ్ పెట్టాడు. అంటే దేశవ్యాపితంగా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఒక కేంద్ర బిందువు అయ్యాడు ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీ ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి లోక్సభలో అయింది. ప్రధాన అపోజిషన్ కాకపోవచ్చు, కానీ మేజర్ అపోజిషన్ అయింది. అంతటి రోల్ ప్లే చేసింది. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది అంటే బలమైన కాంగ్రెస్ పార్టీని తెలుగునాట ఓడించిన ఒక యాంటీ కాంగ్రెస్ ఐడెంటిటీ రామారావు ఒక ఐడెంటిటీగా వచ్చింది. తర్వాత తెలుగు ప్రజల రాజకీయ అస్తిత్వం అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో రాజకీయమే కాదు, సామాజిక అస్తిత్వం. ఢిల్లీలో తెలుగు వాళ్ళంటే మద్రాసీ వాళ్ళు అనేవాళ్ళు. ఫెడరల్ ఆకాంక్షల్ని కాంగ్రెస్ గుత్తాధిపత్యంలో అణచివేయబడేటువంటి పరిస్థితి. ఒక కేంద్రీకృత ప్రజాస్వామ్యం దేశంలో రాజ్యమేలుతున్న సమయంలో ప్రాంతీయ ఆకాంక్షల్ని, భాషాపరమైన ఆకాంక్షల్ని కాంగ్రెస్ పాలకులు తొక్కిపెడుతున్న సమయంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవము, అస్తిత్వానికి రామారావు ప్రతీకగా నిలిచాడు. సో ఇవన్నీ కలిసి రామారావును గెలిపించాయి. అంటే యాంటీ కాంగ్రెసిజం, బలమైన లింగ్విస్టిక్ ఐడెంటిటీ, బలమైన రీజనల్ ఐడెంటిటీ, ఎన్టీ రామారావుకున్న యూనివర్సల్ పర్సోనా, రాముడిగా కృష్ణుడిగా రామారావు ప్లే చేసిన రోల్స్, ఆయనకున్న కమ్మ పొలిటికల్ ఆర్టికులేషను దాంతో ఐడెంటిఫై అయింది తప్ప కమ్మాస్ వల్లనే రామారావు గెలిచాడు అనుకుంటే పొరపాటు. సో అలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి రామారావును గెలిపించింది 80sలో. సిమిలర్ సిచ్యువేషన్ చిరంజీవికి రాలే. చిరంజీవిలో కూడా కాపులు ఒక రాజకీయ ఆకాంక్షలు చూశారు. ఎందుకు చూశారు? మీరు కాపు పొలిటికల్ అసర్షన్ తీసుకుంటే మీకు హిస్టారికల్గా నేను మళ్ళీ ఇంకో సందర్భంలో చెప్తాను. కానీ ఎలాగ సిమిలర్గా ఎలా అయితే ఎన్టీ రామారావు వచ్చేంత వరకు కమ్మాస్ యొక్క లెజిటిమేట్ పొలిటికల్ ఆస్పిరేషన్, న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన రాజకీయ ఆకాంక్షలు కాంగ్రెస్ పొలిటికల్ డామినేషన్లో అణిగిపోయి ఉన్నాయో, 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టేంత వరకు కాపుల లెజిటిమేట్ పొలిటికల్ ఆకాంక్షలు కూడా, అంటే ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన రాజకీయ ఆకాంక్షలు కూడా కమ్మారెడ్డి డామినేషన్తో ఉన్న పొలిటికల్ స్పేస్లో మార్జిన్లెస్ ఉన్నాయి. అందువల్ల వారు చిరంజీవి వెనకాల కొంత ర్యాలీ అయ్యారు. అందుకే ర్యాలీ కావడం వల్లనే మీకు చిరంజీవికి మీరు క్వశ్చన్లో అడిగినట్టు 18% ఓటింగ్ వచ్చింది, 71 లక్షల ఓట్లు వచ్చాయి,
18 సీట్లు వచ్చాయి. ఆంధ్ర ప్రాంతంలో 20% ఎబో వచ్చాయి నాకు గుర్తున్నంత వరకు. ఉత్తరాంధ్రలో అయితే 25% వచ్చాయి. ఎందుకంటే అయితే మరి చిరంజీవికి ఒక్క కాపులే ఓట్లకు వస్తాయా? కాదు. మళ్ళీ సేమ్ చిరంజీవికి ఉన్నటువంటి పర్సానా అంటే అందరి వాడగా మెగాస్టార్గా ఆయనకున్న విశేష ప్రజాదరణ అన్ని కులాల్లోనూ అదొక ఫ్యాక్టర్గా ఉంది. తర్వాత అప్పటి వరకు రాజకీయాల్ని కమ్మాస్ రెడ్డిస్ డామినేట్ చేస్తుంటే కమ్మారెడ్డి కాని ఇతర సామాజిక వర్గాల్లో ఉన్న పొలిటికల్ యాక్టివిజం కూడా, ఒక పొలిటికల్ ఆస్పిరేషన్ కూడా చిరంజీవి వెనకాల ర్యాలీ అయ్యారు. అంటే నాన్ రెడ్డి పొలిటికల్ ఆస్పిరేషన్స్కు కూడా చిరంజీవి ఒక సింబల్గా నిలబడ్డాడు. కానీ చిరంజీవికి లోపించింది, రామారావుకు ఉన్నది ఏంటంటే పొలిటికల్ కాంటెక్స్ట్. ఎందుకంటే అప్పటికీ టీడీపీ వైసీపీల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం కంప్లీట్గా పోలరైజ్ అయి ఉంది. వామపక్షాలు టీఆర్ఎస్ టీడీపీతో కలిసాయి. వాస్తవంగా వామపక్షాలు ఒక్క ప్రజారాజ్యంతో కలిసి ఉంటే 2009లో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరేగా ఉండేవి. మీరు కావాలంటే అప్పుడున్న ఓటింగ్ ప్యాటర్న్ తీయండి. వామపక్షాలు ప్రజారాజ్యం కనుక కలిసి ఉంటే అసలు వామపక్షాలకు 20-25 సీట్లు వచ్చేవి, ప్రజారాజ్యంకు 30 సీట్లు వచ్చేవి. అసలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంటే ప్రజారాజ్యం వామపక్షాలతో కోalition ఏర్పాటయ్యేది. అలాంటి పరిస్థితి వచ్చేది. లేదా కాంగ్రెస్ ఓడిపోయినా ఆశ్చర్యపడేది లేదు. లేదు టీడీపీ ప్రజారాజ్యం లెఫ్ట్ అలియన్స్తో ఉన్న గవర్నమెంట్ వచ్చేది, కాంగ్రెస్ ప్రజారాజ్యం లెఫ్ట్ అలియన్స్తో వచ్చేది. కానీ వామపక్షాలు చేసినటువంటి ఒక చారిత్రక తప్పిదం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 2009లో ప్రజారాజ్యంతో కలవక తెలుగుదేశంతో పోవడం. ఎందుకంటే అప్పటిదాకా 2004 వరకు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలని చంద్రబాబు నాయుడు పైన ఒక సైద్ధాంతిక పోరాటం జరిపి ఆ పోరాట స్మృతులు ప్రజల్లో పోకముందే, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పరిపక్వత చెందకముందే వామపక్షాలు అర్ధాంతరంగా వెళ్ళి కాంగ్రెస్తో విడగొట్టుకుని తెలుగుదేశంతో కలిసాయి. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్తో విడిపోకముందే తెలుగునాట విడిపోయాయి. రీజన్ ఎవరికి అర్థం కాలే. ఎందుకంటే అప్పటికీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదనడానికి ఉదాహరణ 2009 ఎలక్షన్స్లో రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్ మంచి విజయాలు మళ్ళీ అధికారంలోకి రావడమే. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పైన వారు వామపక్షాలు జరిపిన ఒక అద్భుత పోరాటం 2004కు ముందు, అది ప్రజలు మర్చిపోలేదు, తెలుగుదేశం శ్రేణులు మర్చిపోలేదు, వామపక్ష శ్రేణులు మర్చిపోలేదు. అందువల్ల టీడీపీ లెఫ్ట్ అలియన్స్ అనేది అసలు ఆ రెండు పార్టీల్లో ఉన్న శ్రేణులు కూడా అంగీకరించలేదు. కానీ ఆ పార్టీల జాతీయ నాయకత్వం తీసుకున్న ఒక రాజకీయ పొరపాటు వైఖరి వల్ల వామపక్షాలు దెబ్బతిన్నాయి, ప్రజారాజ్యము దెబ్బతిన్నాయి. ఇవాళ చూడండి మీరు 2009 తర్వాత వామపక్షాలు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుమరుగవుతూ వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీట్ లేదు, తెలంగాణలో ఒక్క సీట్కే పరిమితమయ్యాయి. మీరు గమనించండి హిస్టారికల్గా 2004లో మీరు కాంగ్రెస్ విజయంలో వామపక్షాలు కీలక భూమిక పోషించారు. దేశంలో యూపీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశ పార్లమెంట్లో చారిత్రకమైన విజయం, 60కి పైగా లెఫ్ట్ మెంబర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు అనుసరించిన ఈ స్ట్రాటజిక్ బ్లండర్ వల్ల కంప్లీట్గా కొలాప్స్ అవుతూ వచ్చు. ఇవాళ దేశ రాజకీయాల్లో కనుమరుగైన పరిస్థితికి వచ్చారు. అందువల్ల 2009లో జరిగింది ఏంటి అంటే, ఒకవైపు రాజశేఖర రెడ్డి, మరోవైపు చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరినీ కాదని చిరంజీవికి ఎందుకు ఓటేయాలో చిరంజీవి చెప్పుకోలేకపోయాడు. రాజశేఖర రెడ్డి మంచివాడే, చంద్రబాబు నాయుడు మంచివాడే, నాకు ఓటేయండి అన్నారు. ఎట్లా ఓట్లేస్తాను? వాళ్ళిద్దరు మంచివాళ్ళైతే నీకెందుకు ఓటేస్తాను? మీకు ఇందుకు కంప్లీట్ భిన్నంగా విజయ్ చూడండి, టీవీకి విజయ్ గెట్అవుట్ బీజేపీ, గెట్అవుట్ డిఎంకే అని పిలిపించాడు. ఇంత స్పష్టంగా గెట్అవుట్ బీజేపీ, గెట్అవుట్ డిఎంకే అని పిలిపించి విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. చిరంజీవి గెట్అవుట్ కాంగ్రెస్, గెట్అవుట్ టీడీపీ అని పిలిపించాడా? మీరు తిరుపతి సభలో చిరంజీవి ప్రసంగాన్ని ఒక్కసారి మళ్ళీ మీరు యూట్యూబ్లో చూడండి. అసలు ఆశ్చర్యం వేసింది. ఆ ప్రసంగం చూసిన తర్వాత నేను అన్నాను ప్రజారాజ్యం ఫెయిల్ అవుతుందని. ఎందుకంటే అసలు వాట్ ఈజ్ యువర్ పొలిటికల్ స్పేస్? రాజశేఖర రెడ్డి గట్టిగా విమర్శించావు, చంద్రబాబు నాయుడు గట్టిగా విమర్శించావు, అది చిరంజీవి మృదు స్వభావం అని అనొచ్చు, మీరు ఏమన్నానండి. కానీ రాజకీయాల్లో తప్పదు కదా, రాజకీయాల్లో మృదు స్వభావాలు పనిచేయ. మృదు స్వభావాలు అంటే మీరు సంగీతము సాహిత్యంలో పనిచేస్తుంది. రాజకీయం అంటేనే మృదువుగా ఉండదు, రాజకీయాలు అంటేనే మొరటుగా ఉంటాయి. సో ఈ డిడ్ నాట్ ఫిట్ ఇన్ టు దట్ పొలిటికల్ స్పేస్. సో అందువల్ల మీకు ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ టీడీపీలు బలంగా ఉండడం, టీడీపీతో టీఆర్ఎస్ లెఫ్ట్ కలవడము, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు బలమైన నాయకులుగా ఉండడం, వాళ్ళను ఢీకొని ఒక అస్తిత్వ స్పేస్ను చిరంజీవి క్రియేట్ చేసుకోలేకపోవడం. అయినను కూడా 71 లక్షల మంది ఓట్లు వేశారంటే
థర్డ్ స్పేస్ ఎంత బలంగా ఉందో మీకు అర్థమవుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగునాట రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు కాక థర్డ్ స్పేస్ అంత బలంగా ఉంది. ఆ థర్డ్ స్పేస్ను చిరంజీవి అన్యమనస్కంగానైనా రిప్రజెంట్ చేశాడు కనుక ఆయనకు ఆ స్థాయిలో అద్భుతమైన ప్రయోజనం కలిగింది. కానీ అధికారంలోకి రాలేకపోయాడు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్నిగా ఆయన కాంగ్రెస్లో కలిపాడు. అదైతే ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు ఎందుకు కలిపాడు. ఇట్స్ ఎ బిగ్ రిగ్రెట్. ఒక నిజంగా చెప్పాలంటే తెలుగు ప్రజలకు చిరంజీవి ఎప్పటికైనా సమాధానం చెప్పుకోవాల్సిన అంశమే. ప్రజారాజ్యాన్ని ఎందుకు కలిపారు? నో రీజన్. ప్రజారాజ్యాన్ని నడపలేని చిరంజీవి రాజకీయ స్థితి ఏంటి అని. సో అది పవన్ కళ్యాణ్ కూడా వెంటాడుతూ వచ్చింది. 2019 వరకు వెంటాడుతూ వచ్చింది. 2024లో కూడా ఎంతో కొంత వెంటాడుతుంది. ఇప్పటికీ కూడా ఆ గోష్ఠ ప్రజారాజ్యం అనేది మీకు క్లియర్గా జనసేనను వెంటాడుతూ ఉంటుంది. అందువల్ల మీకు అయినను కూడా ఆ రోజున్న పొలిటికల్ స్పేస్లో సో స్టిల్ ఒక థర్డ్ పొలిటికల్ స్పేస్ కాంగ్రెస్ వద్దు, టీడీపీ వద్దు అనుకున్న వాళ్ళకి ఇంకో మార్గం లేదు కనుక ఆ రెండు పార్టీలు వద్దనుకున్న సామాజిక వర్గాలు, ఆ రెండు పార్టీల వెనకాలన్న సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని ప్రశ్నించేటువంటి అనేక రకాల సామాజిక వర్గాల్లో ఉన్న రాజకీయ చైతన్యం, ఈ రెండు పార్టీలు వద్దనేటువంటి వారికి ప్రజారాజ్యం అనివార్యంగా సపోర్ట్ చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ వచ్చే వరకు ఆ పాత్ర కూడా పోషించలేదు ఇప్పటి వరకు. 2014లో ఎన్డీఏతో ఉన్నాడు, 2019లో ఫీల్డ్లో లేడు, 2024లో మళ్ళీ ఎన్డీఏతో ఉన్నాడు. సో అందువల్ల సెపరేట్ పొలిటికల్ ఐడెంటిటీ అనేది పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఏర్పాటు చేసుకోలేదు. అందువల్ల మీకు ఎన్టీ రామారావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ల రాజకీయ ప్రస్థానంలో ఉన్న వైవిధ్యమే ఇందుకు కారణం.